నమస్కారం. ఈరోజు మనం స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన టాపిక్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. అదే యూడీఐఎస్ పోర్టల్లో స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ ప్రాసెస్. మామూలుగా ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి పిల్లలు మారినప్పుడు కేవలం రిజిస్టర్లో రాసుకుంటే సరిపోదు కదా, ఆన్లైన్లో పక్కగా అప్డేట్ చేయాలి. సో ఈ డిజిటల్ ప్రాసెస్ని చాలా సింపుల్గా ఎలా కంప్లీట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్రైవేట్ స్కూల్ నుంచి మరో ప్రైవేట్ స్కూల్కి ఒక స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం వెంటనే చేయాల్సిన పనేంటి? ప్రాక్టికల్గా ప్రతి అడ్మినిస్ట్రేటర్కి ఎదురయ్యే కామన్ సిచ్యువేషన్ ఇది. అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయించుకుని ఫీజు కట్టించుకోవడం వరకే కాదు, ఆ స్టూడెంట్ పాత డేటాని కొత్త స్కూల్కి లింక్ చేయాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వర్క్ అసలు ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు అర్థం చేసుకుందాం. రైట్, ఏ డిజిటల్ వర్క్ అయినా బేస్ ఏంటి? సింపుల్, లాగిన్ అవ్వడమే కదా. ఇక్కడ కూడా మన ఫస్ట్ స్టెప్ స్కూల్ యూడీఐజే పోర్టల్ లాగిన్. మీకు తెలుసు కదా, దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మానిటర్ చేసే అతిపెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి ముందుగా అడ్మినిస్ట్రేటర్లు తమ స్కూల్కి ఇచ్చిన అఫీషియల్ యూజర్ ఐడి, పాస్వర్డ్తో ఈ పోర్టల్లోకి సెక్యూర్గా లాగిన్ అవ్వాలి. అక్కడ నుంచే అసలు ప్రాసెస్ మొదలవుతుంది. ఒకసారి లాగిన్ అయ్యాక లోపల ఎక్కడెక్కడో వెతకాల్సిన పనే లేదు. నావిగేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూ వైపు చూస్తే అందులో పైనుంచి కరెక్ట్గా 3వ ఆప్షన్ కనిపిస్తుంది. అదే స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్గా మనకు కావాల్సింది ఇదే. జస్ట్ ఆ థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు, ఎంతో టైం సేవ్ అయిపోతుంది. సో ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరుగుతుందో ఒకసారి క్విక్గా చూద్దాం. మొత్తం 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, యూడీఐసీలో లాగిన్ అవ్వడం. స్టెప్ 2, ఇందాక చెప్పుకున్నట్టు లెఫ్ట్ సైడ్ 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం. స్టెప్ 3, స్టేట్ సెలెక్ట్ చేయడం. స్టెప్ 4, రిక్వెస్ట్ జనరేట్ చేయడానికి రెడీ అవ్వడం. అండ్ ఫైనల్గా స్టెప్ 5, డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడం. అంతే. ఈ చెక్లిస్ట్ని కరెక్ట్గా ఫాలో అయితే డేటా ఎంట్రీలో అస్సలు మిస్టేక్స్కి ఛాన్సే ఉండదు. ఇక్కడ మనం స్టెప్ 3 గురించి కొంచెం ఫోకస్ చేయాలి. స్టూడెంట్ స్టేట్ లోపల ఉన్న స్కూల్ నుంచి వచ్చాడా లేక వేరే స్టేట్ నుంచి వచ్చాడా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే డేటాబేస్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వడానికి ఈ ఆప్షన్ చాలా క్రూషియల్. ఒకవేళ బయట రాష్ట్రం నుంచి వస్తే ఆ స్టేట్ కోడ్స్ లాంటి పారామీటర్స్ మారతాయి కదా, అందుకే ఈ సెలెక్షన్ దగ్గర కరెక్ట్గా నిర్ధారించుకోవాలి. వెల్, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. అదే స్టెప్ 4 అండ్ 5. ముందుగా జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ అనే ఫీచర్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్కి సంబంధించిన పర్టిక్యులర్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. అంటే వాళ్ల పెన్ నంబర్ గానీ ఆధార్ డీటెయిల్స్ గానీ ఎంటర్ చేయాలన్నమాట. ఒక్కసారి అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఫైనల్ జనరేట్ బటన్ నొక్కేస్తే అఫీషియల్గా పాత స్కూల్కి ఆన్లైన్లో ఒక రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి పట్టే మ్యాక్సిమం టైం జస్ట్ 7 రోజులు మాత్రమే. అవును, మనం లాగిన్ అయ్యి డీటెయిల్స్ నింపి ఆన్లైన్ రిక్వెస్ట్ పెట్టినప్పటినుంచి ఈ 7 రోజుల వ్యవధిలోనే సిస్టంలో బదిలీ ప్రక్రియ అంతా పూర్తయిపోతుంది. వర్క్ని ట్రాక్ చేసుకోవడానికి ఈ టైంలైన్ చాలా హెల్ప్ అవుతుంది కదా. ఆ 7 రోజుల నిరీక్షణ తర్వాత మనం చూడబోయే సక్సెస్ఫుల్ రిజల్ట్ ఏంటి అంటే, అదే ఈ స్టూడెంట్ డ్రాప్ బాక్స్. మనం స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో అయ్యి రిక్వెస్ట్ పెట్టాం కదా, ఆ తర్వాత ఆ స్టూడెంట్ డీటెయిల్స్ సేఫ్గా కొత్త స్కూల్ డ్రాప్ బాక్స్లోకి వచ్చి చేరతాయి. ఒక్కసారి డ్రాప్ బాక్స్లో స్టూడెంట్ పేరు కనిపించింది అంటే ఆన్లైన్ డిజిటల్ రికార్డ్స్ ప్రకారం ఆ పిల్లాడు అఫీషియల్గా మన స్కూల్లో జాయిన్ అయిపోయినట్లే. ఇక టెన్షన్ లేదు. సరే, అంతా బానే ఉంది, కానీ ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఆలోచిద్దాం. ఇలాంటి క్లియర్ అండ్ డిజిటల్ పోర్టల్ వర్క్ఫ్లోస్ని పర్ఫెక్ట్గా వాడుకోవటం వల్ల ఫ్యూచర్లో స్కూల్ అడ్మిషన్ల ప్రాసెస్ ఎంత ఈజీ అవుతుందో కదా. పేపర్ వర్క్ తగ్గడమే కాదు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక అద్భుతమైన పారదర్శకత, స్పీడ్ పెరుగుతాయి. ప్రతి రికార్డ్ ఆన్లైన్లో సేఫ్గా ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ గురించి పూర్తి అవగాహన ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ వివరాలు మీకు బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. విన్నందుకు థ్యాంక్ యూ.